యాజ్ స్క్రిప్ట్ అన్నమాట. నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళని కూడా అడుగుతా, కొంచెం స్క్రిప్ట్ మార్చండి అయ్యా ఆయనకి. ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో చెప్పండి కొంచెం. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు, వాళ్ళతో సరదాలు చేస్తాడు. అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో బాగోక వాళ్ళు బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. పోనీ అవి పక్కన పెట్టండి. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఉండుంటే ఇది వచ్చేది, నేను ఉండుంటే అది వచ్చేది. అరే ఇక్కడ బాధపడి 17 మంది చనిపోయారు. వాళ్ళకి వాళ్ళకి సహాయ చర్యలేంటి? వాళ్ళు నీ తరపు నుంచి నువ్వేమి ఇస్తున్నావు? అవి మానేసుకొని అక్కడికొచ్చి కూడా అలా రైతులకి ఇంత అందేది, నేనుంటే వీళ్ళకి ఇంత అందుండేది. అన్నిటికన్నా కొసమెరుపు ఏంటంటే ధర్నా. మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను అని. ధర్నా చేయాలంటే ముందెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి. మీ బాబాయిని చంపినోడిని ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు మీ వాళ్ళు. 5 సంవత్సరాలు నువ్వేం చేయలేకపోయావు? వాటి గురించి ధర్నా చేయి. మీ తాలూకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా, వాళ్ళ గురించి ధర్నా చేయి.